హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు bct.in. మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా, చాలామందికి తెలియని వాళ్ళకి కొత్తగా మనం చూపించేది ఏంటంటే బ్రహ్మజముడు, నాగజముడు అనే మొక్కలు ఉంటాయి. అవి సర్పజాతికి చెందిన మొక్కలు. సో ఆ మొక్కలకి కాసే పండ్లు తింటే సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. సో ఆ పళ్ళు ఎలా ఉంటాయనేది చూపిస్తాను రండి. సో ఇదే మనకి ఆ చెట్టు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ నాగజముడికి బ్రహ్మజముడికి సంబంధించిన ఎడారిలో ఉండే మొక్కలు ఇవి. సో ఈ మొక్కలు ఇవి పళ్ళు అన్నట్టు. సో ఇందులో ఏంటంటే చాలా వరకు ఇవి ఇంకా మక్కలేదు. మక్కిన పళ్ళు మనకి ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కాయలు. ఇవి పళ్ళుగా మక్కడానికి మినిమం ఒక 30 రోజులు టైం పడుతుంది. సో మనం ఇప్పుడు పండిన పళ్ళని ఏవైతే ఉన్నాయో మీకు తీసి చూపిస్తాను. మనకి ఇక్కడ ఒక పండు ఉంది, కాకపోతే కొంచెం డేంజర్. ఈ ముళ్ళు అనేవి గుచ్చుకోకూడదు. మనకి డ్రాగన్ ఫ్రూట్స్ ఎలా అయితే ఉంటాయో అట్లా ఉంటాయి టేస్ట్. సో చాలా కష్టం. ఇందులో ఒక ముళ్ళు ఉంటుంది. ఆ ముళ్ళు ఉంటాయో చూద్దాము. కొన్ని ఫ్రెండ్స్ ఇంకో పండు చూద్దాము. మనకి దాంట్లో సీడ్స్ ఇలా ఉంటాయి, చూస్తున్నారు కదా. ఈ మొక్క యొక్క సీడ్స్ ఇలా ఉంటాయి, చిన్న చిన్నవి. ఈ పండ్లని కూడా అడవిలో ఉండే జంతువులు తింటూ ఉంటాయి అన్నట్టు. అందుకే చాలా పండ్లు కొన్ని ఇలా వెండిపోయి ఉన్నాయి, కొన్నిటికి ఇలా తినేస్తున్నాయి. ఇక్కడ ఇలా మొత్తం తినేస్తున్నాయి చూడండి. మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు, కానీ కొంచెం డేంజర్. అందుకే వీటిని ఇంట్లో ఎక్కువ పెంచారు. మనకు అక్కడ ఒక పండు ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, కానీ మనం తెంపడానికి కష్టం. ఎలా ఉందో తిని చూపిస్తాను రండి. చూస్తున్నాము, దీనికి చిన్న ఈ పండుకు కూడా ముళ్ళు ఉంటాయి, చిన్న ఉంటాయి. వీటితో ప్రాబ్లం ఏమి ఉండదు అంతగా. ఈ పండు ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. ఇది లోపల మనకు ఉండేది స్వీట్గా ఉంటుంది. ఇట్లా మన పండు ఇలా కనిపిస్తుంది. ఎంత బాగుందో, ఫుల్ కలర్ఫుల్. ఇందులో సీడ్స్ అనేవి ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇలా పండు ఇలా ఉంటుంది, తీతే ఒగరొగరు ఉంటుంది. భలే ఉంది పండు. ఇలా తింటున్నాను. ఉంటాయి. ఈ సీడ్స్ పాడేయాలి. పుల్లగా ఉంది కొంచెం. తీయ పుల్ల ఉంది, ఒగరొగరుగా. పర్లేదు, బాగానే ఉంది, తినొచ్చు. పింక్ కలర్ ఉంటుంది. సో మనకి సీడ్స్ అయితే వద్దు, కానీ పండు అయితే భలే ఉంది, తినొచ్చు. చాలు. సో ఇది ఇవాళటి కొత్త విషయం మన ఛానల్లో మీకు చూపించడము. సో చూస్తున్నారు కదా, మీరు ఎప్పుడైనా అడవిలో వెళ్తే ఇలాంటి ఫ్రూట్స్ కనుక ఉంటే తినడానికి ట్రై చేయండి.